హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాండి తెలుగు వ్లాగ్స్. ఈరోజు వీడియోలో బ్లాక్ రైస్ బ్యాటర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. అంతకంటే ముందు దీనివల్ల బెనిఫిట్స్ కూడా చెప్తాను. ఇది వెయిట్ లాస్కి చాలా మంచిది. తినడం వల్ల చాలా సేపు మనకి స్టమక్ ఫుల్గా ఉన్నట్టు ఉంటుంది. సో అన్నెసరీ క్రేవింగ్స్ని అంతా కంట్రోల్ చేస్తుంది అనమాట. డయాబెటీస్ వాళ్ళకి కూడా చాలా మంచిది, ఇంకా గట్ హెల్త్కి కూడా మంచిది. సో బ్యాటర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇక్కడ చూపిస్తాను. ఇక్కడైతే ఫస్ట్ నేను 3 గ్లాసు ఉప్పుడు బియ్యం తీసుకుంటున్నాను అనమాట. నెక్స్ట్ 1 గ్లాస్ బ్లాక్ రైస్ తీసుకుంటున్నాం. బ్లాక్ రైస్ కొంచెం కాస్ట్ ఎక్కువ, అంటే కేజీనే మనకి 200 రూపీస్ అలా పడుతూ ఉంటుంది. సో చూడ్డానికి మాత్రం చాలా బాగా ముత్యాలలాగా ఉంటుంది అనమాట. నాకు బాగా ఇష్టము. నేను ఫస్ట్ ప్రెగ్నెన్సీకి ట్రై చేసేటప్పుడు ఈ బ్లాక్ రైస్ తీసుకునేదాన్ని, ఎందుకంటే ఇది బాడీలో ఉండే టాక్సిన్స్ అన్నిటిని రిమూవ్ చేయడానికి బాగా హెల్ప్ అవుతుంది. సో 3 గ్లాసులకి 1 గ్లాస్ బ్లాక్ రైస్ వేసాను, 3 గ్లాసులు ఉప్పుడు బియ్యం, 1 గ్లాస్ వచ్చి బ్లాక్ రైస్, 1 గ్లాస్ వచ్చి ఉద్దిపప్పు, 1 స్పూన్ మెంతులు, అంతే. సో మనము 1 గ్లాస్ బ్లాక్ రైసే వేసినా కూడా బ్యాటర్ కలరే మారిపోతుంది. మనం ఇడ్లీ దోశ చేసేటప్పుడు కూడా ఆ కలర్ కంప్లీట్గా మారిపోతుంది. మీరు ఫస్ట్ టైం ట్రై చేస్తుంటే క్వాంటిటీ తక్కువ వేసుకోండి. మీరు ఆల్రెడీ ఇడ్లీ ఎలా ప్రిపేర్ చేస్తున్నారో అలానే చేసుకొని వైట్ రైస్కి బదులు ఇది కొంచెం ఫస్ట్ ఒక 1-2 స్పూన్స్ యాడ్ చేసుకోవడం, హాఫ్ గ్లాస్ యాడ్ చేసుకోవడం, అట్లా స్లోగా ఇంక్రీజ్ చేసుకోండి. నాకు ఆల్రెడీ అలవాటు కాబట్టి నేను మంచిగా 1 గ్లాస్ రైస్ అయితే మిక్స్ చేసేస్తున్నాను. నార్మల్ వైట్ రైస్తో నేను చేసే ఇడ్లీ దోశ బ్యాటర్ అయితే ఫస్ట్ ఉద్దిపప్పు సపరేట్గా నానబెట్టుకుంటాను, ఉద్దిపప్పు కొట్టి మళ్ళీ రైస్ కొట్టుకుంటాను. ఈ బ్లాక్ రైస్తో చేసేది ఏమంటే సాఫ్ట్గా వస్తుంది. సో అందుకని అన్నీ మిక్స్డ్గా చేసేస్తున్నాను అనమాట. మంచిగా ఒక 3-4 టైమ్స్ వాష్ చేసేసి ఒక 6 to 7 అవర్స్ వరకు నానపెట్టేస్తూ ఉన్నాను. సో బాగా నానిపోయింది. మీకు చూపించేటప్పుడు 1 గ్లాస్ బ్లాక్ రైస్కి చూపించాను. నేను ఒక 2 గ్లాస్ వరకు వేసి మళ్ళీ చేసుకున్నాను, అందుకే క్వాంటిటీ ఇక్కడ ఎక్కువగా ఉంది. లాస్ట్ టైం నేను ఇడ్లీ దోశ బ్యాటర్ చూపించినప్పుడు అందరూ కన్ఫ్యూజ్ అయ్యారు, అందుకే ఈసారి 1 గ్లాస్కి సపరేట్గా మీకు చూపించాను అనమాట. ఇంతకుముందే వైట్ రైస్ది కూడా ఇడ్లీ దోశ బ్యాటర్ కొట్టాను, ఇంకా లాస్ట్లో ఇక్కడ బ్లాక్ రైస్ది కూడా వేసేస్తూ ఉన్నాను. ఇదేమంటే మనకి ఒక 20 to 25 మినిట్స్ పడుతుందనమాట. బాగా స్మూత్గా వచ్చేయాలి. మనకి వైట్ రైస్ ఇడ్లీలు చల్లగా ఉండేటప్పుడు కొంచెం గట్టిగా అయిపోయినట్లుంటుంది, వేడిగా ఉన్నప్పుడు సాఫ్ట్గా ఉండి. కానీ ఈ బ్లాక్ రైస్ వేసి చేయడం వల్ల ఇడ్లీ ఏమవుతుందంటే చల్లగా అయిపోయినా కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది. మనకి చూస్తే సంగటి ముద్దని మనం ఇడ్లీ షేప్లో పెట్టుకున్నట్లు అలా అనిపిస్తూ ఉంటుంది. నేను రైస్గా కూడా ట్రై చేశాను. నాకు రైస్గా కంటే ఇలా బ్రేక్ఫాస్ట్లోకే చాలా బాగుంది. ఇలా ఒక 26 మినిట్స్ మనకి బ్యాటర్ అయితే సాఫ్ట్గా రెడీ అయిపోతుంది. ఇంకా మొత్తం తీసేసి పక్కన పెట్టేస్తున్నాను. ఇంకొకటి ఏమంటే ఈ బ్లాక్ రైస్తో చేసే బ్యాటర్లో మనం సోడా పిండి వేయాల్సిన అవసరమే లేదు. మంచిగా ఇడ్లీలు దోశలు మంచిగా వస్తుంది, బాగా ఫర్మెంట్ అవుతుంది. ఇక్కడ నేను నెక్స్ట్ డే మార్నింగ్కి కావాల్సింది కొంచెం సాల్ట్ వేసి కలిపి పెట్టుకునేసాను. ఇంత బ్యాటర్ వచ్చింది. ఇంకొకటి బౌల్లో తీసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తూ ఉన్నాను అనమాట. నెక్స్ట్ డేకి చూడండి ఎంత ఫర్మెంట్ అవుతుందో. సో నైటే ఇలా పెట్టేసుకుంటున్నాను. ఒకవేళ మీరు చల్లగా ఉండే ప్రదేశాల్లో ఉన్నారనుకోండి, కొంచెం లోపలికల్లా పెట్టేసేయండి, కొద్దిగా వెచ్చగా ఉండేలాగా. కొందరు ఏం చేస్తారంటే మైక్రో ఓవెన్లో పెట్టేస్తూ ఉంటారు, లేదా కబోర్డ్లో లోపల పెట్టేస్తూ ఉంటారు. నేను అలానే చేస్తాను కొన్ని టైమ్స్. చూడండి మంచిగా డబుల్ అయింది బ్యాటర్, మంచిగా వచ్చింది. దీంతో ఇడ్లీలైనా చేసుకోవచ్చు, దోశలైనా చేసుకోవచ్చు. అసలు సోడా పిండి నేను వేయలేదు. సాల్ట్ మాత్రం నైట్ కలిపేటప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాను, అంతే. బ్యాటర్ అయితే ఇలా ఉంటుంది చూడడానికి. మనకి ఇక్కడ చూసేటప్పుడు కొంచెం ఏదో బ్లూబెర్రీ మిల్క్ షేక్ లాగా అనిపిస్తూ ఉంటుంది. సో చేశారనుకోండి కొంచెం కలర్ చేంజ్ అవుతుంది. నేను ఇది ఎప్పుడు చేసినా ఇడ్లీను చేస్తాను, దోశ చేస్తాను. మా పిల్లలు రెండింటిని ఇష్టంగా తింటారు. ఈ బ్లాక్ రైస్తో చేసేది దోశలు భలే ఉంటాయి తినడానికి. క్రిస్పీగా చేసుకున్నాం అనుకోండి, కొంచెం నెయ్యి వేసుకొని చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే ఇడ్లీ పాత్రలో వాటర్ వేసుకొని మంచిగా వేడి అయిన తర్వాత ఇడ్లీలు పెడుతున్నాను. నార్మల్ ఇడ్లీలు మనం స్టీమ్ చేసేదానికంటే దీన్ని ఒక 2-3 మినిట్స్ ఎక్స్ట్రాగా స్టీమ్ చేసుకోవాలి, అంతే. నేనైతే నార్మల్గా 10 మినిట్స్ స్టీమ్ చేస్తాను. ఈ ఇడ్లీలకి ఒక 13 మినిట్స్ అనమాట. చూడండి మంచిగా ఉన్నాయి, చూడడానికి రాగి ఇడ్లీలాగా ఉన్నాయి. ఇంకా పక్కనే మా సైరస్కి అయితే దోశ చాలా ఇష్టము. తనకి క్రిస్పీగా చేస్తే చాలా నచ్చుతుంది. కొంచెం గీ వేసేసామనుకోండి చాలా బాగుంటుంది తినడానికి. దీనికి ఏదైనా స్పైసీగా చట్నీ చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. పిల్లల కోసం అయితే నేను ఇక్కడ దీనికి కాంబినేషన్ నాకు నచ్చేది ఏంటంటే కొబ్బరి చట్నీ చాలా బాగుంటుంది, చాలా ఈజీ కూడా. చూపిస్తాను. ఇక్కడ చూడడానికి భలే ఉన్నాయి ఇడ్లీ దోశలు. సో ఎప్పుడు చేసినా 2 చేస్తాను. దీనికి కాంబినేషన్ కోకోనట్ చట్నీ. మా పిల్లలకి ఈ కాంబినేషనే నచ్చుతుంది. సో మోస్ట్లీ ఇది చేయడానికే ప్రిఫర్ చేస్తూ ఉంటాను, కోకోనట్ చట్నీ. మీరు ఓన్లీ బ్యాటర్ చూసేదిగా అంటే ఇంతే బ్యాటర్ వీడియో. కంటిన్యూషన్ ఏమంటే కోకోనట్ చట్నీ, ఇది కూడా వీడియో దీంట్లోనే అటాచ్ చేసేస్తున్నాను. ఫ్రెష్ కోకోనట్ తీసుకోండి. అంటే కొన్ని టైమ్స్ మనకు టైం ఉండదని గ్రేట్ చేసింది ఆల్రెడీ తీసి పెట్టింది యూజ్ చేస్తుంటాం కదా, అదంతా బాగుండదు అనమాట. ప్యాన్లో కొంచెం ఆయిల్, మనకి ఎంత సరిపోతుందో అంత ఆయిల్ వేసేసుకొని కొంచెం వేడెక్కిన తర్వాత
నేను ఒక పచ్చిమిర్చి వేస్తున్నాను, ఎందుకంటే మా పిల్లలు తినాలి అనేసి. ఫస్ట్ అయితే నేను హాఫ్ చిల్లీ వేసేదాన్ని, ఇప్పుడు 1 చిల్లీకి వచ్చాను. స్లోగా అలా ఇంక్రీజ్ చేసుకుంటాను, మీ కారానికి తగినట్లు వేసుకోండి. ఒక వెల్లుల్లి, కొంచెం ఒక చిన్న పీస్ అల్లం యాడ్ చేసేస్తున్నాను. ఒక చేతికి నిండా వచ్చేలాగా ఫ్రెష్ కొబ్బరి యాడ్ చేశాను. నెక్స్ట్ ఒక 20 మింట్ లీవ్స్, ఫ్రెష్ మింట్ లీవ్స్ వేసుకోండి. నా దగ్గర ఉండేవి అంత ఫ్రెష్గా లేవు. సో ఇవన్నీ లైట్గా ఫ్రై అవ్వాలి, మనకి ఆకు కొంచెం దగ్గర పడేంత వరకు ఫ్రై అయితే సరిపోతుంది అనమాట. నెక్స్ట్ చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. దీంట్లోనే కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను. ఒక 3 స్పూన్లు వచ్చి పుట్నాల పప్పు కూడా యాడ్ చేసేసి మిక్సీలో కరెక్ట్గా కొట్టేసుకుంటున్నాను. ఇలా స్మూత్గా, మనకి కావాలంటే థిక్గా కూడా వేసుకోవచ్చు, నాకు ఇలా కొంచెం పలుచగా ఉంటేనే ఇష్టం అనమాట. నెక్స్ట్ ఈ పోపు నేను స్మోక్డ్ ఫ్లేవర్ తీసుకోవడానికి చేస్తున్నా. సో మీరు ఎవరు ట్రై చేయొద్దండి, అలవాటు లేని వాళ్ళు. సో మంచిగా ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మస్టర్డ్, నెక్స్ట్ కరేపాకు వేసేసి ఇలా స్మోక్ తెప్పిస్తాను. నాకు ఆ స్మోక్డ్ ఫ్లేవర్ అంటే ఇష్టం. సో తెలియని వాళ్ళైతే అసలు ట్రై చేయొద్దండి, సో రిస్క్ ఎందుకు. ఆ స్మోక్డ్ తెప్పించేది తప్ప మిగతా ప్రాసెస్ అంతా ట్రై చేయండి, చాలా ఈజీ చట్నీ ప్రిపేర్ చేసుకోవడం. సో ఇంకా ఇలాంటి చట్నీలు కావాలంటే కామెంట్ చేయండి, నేను పోస్ట్ చేస్తాను.